ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఏదైనా సింపుల్ గా చేసుకునే స్నాక్ ఏదైనా ఉందంటే హ్యాపీగా చేసేవచ్చు కదండి. మరి అలా సింపుల్ గా ఈజీగా టేస్టీగా ఉండే స్నాక్ ఏదైనా ఉందంటే బంగాళాదుంపలతో ఈ బైట్స్ చేసి చూడండి. చాలా టేస్టీగా సూపర్ గా ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా హ్యాపీగా తినేస్తారు. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాము. మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ ని వాచ్ చేస్తూ ఉంటే మన ఛానల్లో ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ ఉంటాయండి. దానికోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఇక్కడ 3 బంగాళాదుంపలు తీసుకుని బాగా ఉడికించుకున్నాను. ఇప్పుడు పైన పొట్టు తీసేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఒక స్మాషర్ తో ఈ బంగాళాదుంపల్ని బాగా స్మాష్ చేసుకోండి. నేను ఇక్కడ గరిటతోనే స్మాష్ చేసుకుంటున్నాను. మొత్తం మెత్తగా అయ్యేంత వరకు బాగా స్మాష్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ని వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని వేసుకోండి. కార్న్ఫ్లోర్ మీ దగ్గర లేదంటే మైదా పిండి అయినా పర్వాలేదండి, దాన్ని తీసుకొని వేసుకోండి. తర్వాత 2 స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మొత్తం అన్నిటిని కూడా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు వాటర్ ఏం అవసరం లేదండి, ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. అంటే బంగాళాదుంప ఉడికించేటప్పుడు ఉన్న వాటరే సరిపోతుంది. ఒకవేళ మీకు తక్కువగా డ్రైగా అనిపిస్తే లైట్గా జస్ట్ కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకునేటప్పుడు చేతికి పిండి అంతా కూడా అంటుకుంటూ ఉంటుంది కదా, ఆ టైంలో మీరు 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పిండిని కలుపుకోవాలి. మరి ముద్దుగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకుని మనం రౌండ్ బాల్స్ లాగా లేదా స్మైలీస్ లాగా మీకు నచ్చిన షేప్ లో ఏ షేప్ కావాలంటే అలా చేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న ఈ బంగాళదుంప బైట్స్ ని వీటిని ఇలాగే ఎయిర్ టైట్ గా ఉన్న బాక్స్ లో పెట్టుకొని వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఎప్పుడైనా మనకి ఈవినింగ్ టైంలో తినాలనిపించినప్పుడు వీటిని అలాగే తీసుకొని ఆయిల్ లో ఫ్రై చేసుకుని కూడా తీసుకోవచ్చు అండి. అంటే ఇన్స్టెంట్ గా బంగాళదుంప బైట్స్ ని ఇంట్లోనే రెడీ చేసుకుని తీసుకోవచ్చు. ఇలాంటివి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయండి. అలాంటి బయట నుంచి తీసుకురాకుండా ఇంట్లోనే మనమే రెడీ చేసుకుని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని వాడుకోవచ్చు. ఇలా అన్ని బైట్స్ ని రెడీ చేసుకున్నాక ఒక ప్లేట్ లో పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి బాగా వేడి చేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని ఇప్పుడు ఈ బైట్స్ అన్నిటిని ఆయిల్లోకి వేసుకోండి. ఈ బైట్స్ ని వేసిన వెంటనే మనం గరిటెతో కలపకుండా ఒక 2 నిమిషాలు అలాగే బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత ఒక గరిటె తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం కూడా ఈ విధంగా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే ఆలూ బైట్స్ అనేది లోపల వరకు ఫ్రై అయ్యి పర్ఫెక్ట్ గా వస్తాయండి. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం స్టవ్ ని సిమ్ లో పెట్టుకున్నాం కదండి, అందువల్ల మనకి ఫ్రై అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటేనే మొత్తం బైట్స్ అంతా కూడా లోపల వరకు కాలి చాలా బాగుంటాయండి. హై ఫ్లేమ్ లో మనం ఫ్రై చేసుకుంటే పైన వరకు బాగా కాలి లోపలంతా కూడా పచ్చిగానే అలాగే ఉంటుంది. అందుకే స్టవ్ ని సిమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా బైట్స్ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే ఆలూ బైట్స్ రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్ గా ఈజీగానే ఈ ఆలూ బైట్స్ ని రెడీ చేసుకోవచ్చు. మరి చూసారు కదా ఈ రోజు వీడియోని, ఆలూ బైట్స్ ని ఎలా రెడీ చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్స్ లో తెలియచేయండి మీకు ఎలా వచ్చిందో. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మీరు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి టేస్టీ రెసిపీస్ చాలా ఇష్టంగా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.